పొత్తుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై మరోసారి స్పష్టతనిచ్చారు. కూటమి బలంగా ఉంచాలని సభ్యులందరినీ కోరుకుంటున్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ వెనుక పడిపోతుందనే తపనతో ఏమీ ఆశించకుండా కూటమి కోసం కష్టపడ్డారన్నారు. 2014లో విభజించిన రాష్ట్రం నష్టపోకూడదని కూటమికి మద్దతు ఇచ్చారన్నారు. 2019లో కలిసి ఉందామనుకున్నాం, కానీ అప్పటి పరిస్థితుల వల్ల కుదరలేదన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ పరంగా వెనక్కి తగ్గింది ఆంధ్ర ప్రజల కోసమని, పార్టీ పరంగా ఇండివిజువల్ గా గెలవడం కంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్లడం ముఖ్యమని భావించారన్నారు. నేను ఎందుకు ఇంత తపన పడ్డాను? రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం వెనుకబాటు పడిపోయింది, దీనికి ఎవరు ముందుకు తీసుకెళ్ళలేము అనుకున్న దాంట్లో నేను ఏమీ ఆశించకుండా 2014లో మన అలయన్స్ కోసం నేను కష్టపడ్డాను. అలాగే 19లో కూడా ఉండాలని కోరుకున్నాం, అది పరిస్థితుల్లో కుదరలేదు. కానీ 24కి వచ్చేటప్పటికి నేను పార్టీ పరంగా అన్ని తగ్గి అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే, ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా, నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక నా తపన. అలాగే అది వీళ్ళకి సంబంధించి అంటే నాకు సభ దృష్టికి, ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు, నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, అవర్ ఎన్డీఏ అలయన్స్ ఈజ్ సో రెస్పాన్సిబుల్, రిలయబుల్ అండ్ రీజనబుల్ గవర్నమెంట్, వైల్ దే ఆర్ ఇర్రేషనల్, ఇర్రెస్పాన్సిబుల్ అండ్ అబ్యూజివ్ గ్రూప్. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను.